దేవుని పిల్లలారా, ఒక ప్రత్యేకమైన అంశంతో ఎప్పుడు కూడా మా సభలు జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే, బైబిల్లో దేవుడు రాయించిన వాస్తవాలను పాఠాల రూపంలో, అంశాల రూపంలో ఈ సమాజానికి అందించాలి అన్నది మా ఆలోచన. అందుకే ఈరోజు మీరు వినబోతున్న అంశం పేరు ముందుగా చెప్పారు, జనన మరణాల రహస్యం. మానవ జనన మరణాల రహస్యం అని వేశారు. దేవుని పిల్లలారా, దేవుడి పేరిట సభ పెట్టి మానవ జన్మ గురించి, మానవ మరణం గురించి మీరేం చెబుతారు అని అనుకుంటారు చాలామంది. సహజంగా మా టైటిల్ చూసినప్పుడు కానీ, మా పోస్టర్లు, మా పాంప్లెట్లు చూసినప్పుడు కానీ చాలామందికి ఒక ఇంత ఆశ్చర్యం కలుగుతుందండి. క్రీస్తు పేరట సభ పెట్టి క్రీస్తు గురించి చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి, కానీ మానవ జనన మరణాల గురించి వాళ్ళకేం తెలుసు, వాళ్ళేం చెబుతారు అన్నట్టుగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దేవుని పిల్లలారా, క్రీస్తు అన్న, క్రీస్తు రాయించిన బైబిలు అన్న దానికి మరో పేరే మనిషి యొక్క బ్రతుకు పుస్తకం. మానవ బ్రతుకంతా కూడా రాయబడిన ఏకైక గ్రంథం. మానవ జన్మను గురించిన పూర్తి విషయాలు మనుషులకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగిన గ్రంథం. ఎందుకంటే ఈ జన్మ పేరుతో ఈ లోకాన్ని చూసిన మనిషి చావు పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. కానీ విషయం ఏంటంటే, ఈ మధ్యలో ఉన్న 60-70 ఏళ్ల ఈ జీవితం అనుకున్నాడు, ఇదే జన్మ అన్నాడు. రాబోయే జీవితం గురించి అసలు ఆలోచనే లేదు. దాని మీద అసలు ఒక సంపూర్ణమైన క్లారిటీ కూడా లేదు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మేధావులు, శాస్త్రవేత్తలు తలడ పట్టుకుంటున్నారు, మరణం తర్వాత ఏం జరుగుతుందోనని ప్రయోగాలు చేస్తున్నారు, అధ్యయనాలు చేస్తున్నారు. ఎక్కడ ఒకంత అంతుపట్టని పరిస్థితులు ఈరోజు లోకం ముందున్నాయి. కానీ బైబిల్ మనం చదువుతున్నప్పుడు, లేదా ప్రభు మాటలు, యేసుక్రీస్తుల వారి మాటలు మనం వింటున్నప్పుడు, జన్మను గురించి కానివ్వండి, బ్రతుకును గురించి కానివ్వండి, ఈ బ్రతుకును ముగించిన తర్వాత వచ్చే మరణం తర్వాత సంగతుల గురించి కానివ్వండి, చాలా గొప్పగా వివరంగా మనుషులకు అర్థం చేయించగలిగిన శక్తి దేవుడు రాయించిన బైబిల్ గ్రంథానికి ఖచ్చితంగా ఉంది అని ఈ రాత్రి మీరు కొన్ని మాటలు విన్న తర్వాత మీరు తెలుసుకుంటారు. దేవుని పిల్లలారా, సహజంగా మనిషి బ్రతుకు లేదా జన్మ పేరుతో ఒకప్పుడు తల్లి గర్భంలో నుండి లోకాన్ని చూశాడు. ఈ లోకాన్ని చూసి దానికి పెట్టిన పేరు జన్మించాను, జన్మదినం అని రాసుకున్నాడు. ఏదో ఒక తారీఖు వేసుకున్నాడు. ఆ తారీఖున జన్మ పేరుతో నేను ఈ లోకానికి వచ్చాను, అది నా జన్మదినం అని చెప్పుకుంటున్నాడు. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతుకుతున్నాడు, చనిపోతున్నాడు. దానికి మరణదినం అని పేరు పెట్టుకున్నాడు. జన్మదినం, మరణదినం, మధ్యలో ఉన్న జీవితమే నా జీవితం అంటున్నాడు. అంటే ఆ జన్మకు ముందేం జరిగిందో తెలీదు, మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. మధ్యలో ఈ లోకాన్ని చూశాడు, ఈ లోకంలో ఉన్న మనుషులను చూశాడు, ఈ లోకంలో మనుషులు పుట్టడం చూశాడు, ఈ లోకంలో మనుషులు చనిపోవడం చూశాడు. దాన్ని కళ్ళ ముందు ఉన్న దాన్ని చూసి ఇదే జన్మ అని నేర్చుకున్నాడు అంతే. ఎందుకంటే కళ్ళ ముందు ఒక ఆవు పుట్టింది, కళ్ళ ముందు ఒక కుక్క పుట్టింది, కళ్ళ ముందు ఒక పక్షి పుట్టింది, కళ్ళ ముందు ఒక మనిషి పుట్టాడు. పుట్టుక అంటే ఇదే అనుకున్నాడు అంతే. కళ్ళ ముందు మనుషులు చనిపోయారు, కళ్ళ ముందు జంతువులు చనిపోయాయి, కళ్ళ ముందు పక్షులు చనిపోయాయి. చావు అంటే ఇది అనుకున్నాడు అంతే. అంటే జన్మ అంటే ఇది, చావు అంటే ఇది అని కళ్ళ ముందు కనబడుతున్న వాటిని బట్టి ఇదే జీవితం, ఇదే జన్మ, ఇదే చావు, మధ్యలో ఉన్నదే జీవితం. కనుక పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చిన నేను చనిపోయే లోపు ఇదిగో ఈ లోకంలో ఉన్నవన్నీ తినాలి, త్రాగాలి, సంతోషించాలి, ఆనందించాలి, సంపాదించుకోవాలి, ఏమని లోకమంతా కూడా చుట్టేయాలి, ఈ లోకంలో ఉన్నవన్నీ నాకే కావాలి అన్న ఒక భయంకరమైన ఆశ పెట్టుకుని స్వార్థపూరితమైన మనసుతో స్వార్థపరుడుగా మారిపోయి 60-70 ఏళ్ల తన జీవితాన్ని మట్టి లోకంలో ముగిస్తున్నాడు. ఇలా చూసిన పరలోకపు కన్న తండ్రి ఆ జన్మ ఏంటో చెప్పాలనుకున్నాడు, ఆ జన్మ ఎందుకు జరిగిందో చెప్పాలనుకున్నాడు, ఆ జీవితం ఎవరిచ్చారో చెప్పాలనుకున్నాడు, ఈ 60-70 ఏళ్ల ఈ జీవితం ఎందుకు జీవించాలో చెప్పాలనుకున్నాడు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పాలనుకున్నాడు, చనిపోయిన తర్వాత ఉన్న
భయంకరమైన పరిస్థితులు కళ్ళకు కట్టినట్టుగా మానవులకు చెప్పటానికే దేవుడు రాయించిన గ్రంథం బైబిల్. బైబిల్ అనగానే మత పుస్తకం అనో, బైబిల్ అనగానే ఏమంటే విదేశీ దేవుడు, ఆ విదేశాలకు సంబంధించిన గ్రంథం అనో, రకరకాల ముద్రలు బైబిల్ పైన వేశారు. కానీ ఎవరో అన్నది విడిచిపెట్టి అసలు మీరు స్వతహాగా బైబిల్ చదవటం కానీ, లేదా మీరు స్వతహాగా బైబిల్లో ఉన్న దేవుడు మాటలు వినటం కానీ మీరు ప్రారంభించినప్పుడు బైబిల్ యొక్క గొప్పతనం మీకు అర్థమవుతుంది. బైబిల్ ఎలాంటి విషయాలు మానవ జాతికి అందించిందో, ఎంత మేధస్సు, ఎంత జ్ఞానం బైబిల్లో దేవుడు రాయించాడో చదివిన వాళ్ళు, విన్న వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు బైబిల్ చెంత ఏమంటే బైబిల్ యొక్క పాదాల చెంత ఏమండి పడిపోయారు. ఈరోజు వచ్చి తప్పులు పడదామని చదివిన వాళ్ళు, ద్వేషంతో చదివిన వాళ్ళు అందరినీ మార్చింది. ఏమండి ఈరోజు సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉంటే సుమారు 400 కోట్ల మందిని బైబిలు వాళ్ళ మనసులను గెలిచింది, వాళ్ళ జీవిత పరమార్థం చెప్పింది. మనిషి ఎందుకు పుడుతున్నాడో స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ కళ్ళ ముందు పెట్టగలిగింది. మానవ జీవితం గురించిన బైబిల్ చెప్పిన వాస్తవాలు, నిజాలు గ్రహించిన ఈ సమాజం బైబిలును గుండెల పైన పెట్టుకుని తిరుగుతుంది. దేవుని పిల్లలారా, బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. జన్మ అనగానే పుట్టిన తేదీ వేసుకున్నాడు, అదే జన్మ అనుకున్నాడు. కానీ దీని వెనకున్న రహస్యం కొద్దిగా నేను మీకు చెప్పాలి. సహజంగానండి కాస్త మనిషి తెలివితో ఆలోచించిన కొన్ని విషయాలు అర్థమయ్యేవి. కానీ ఒక పురుగు జీవితం గురించి ఆలోచించాడు. పిల్లలకి పాఠ్య పుస్తకాలలో పాఠాలు పెట్టారు. ఏగ జీవిత చరిత్ర, దోమ జీవిత చరిత్ర పెట్టలేదా పిల్లలకి పాఠ్య పుస్తకాల్లో? కప్ప జీవిత చరిత్ర, అన్ని జీవిత చరిత్రలు చదువుకున్నాడు. నీ జీవిత చరిత్ర ఏంటని అడగండి, తెలీదు. జన్మ పేరుతో ఈ లోకాన్ని చూసిన మనిషి అసలు ఈ జన్మ ఈ లోకానికి రాక మునుపు, జన్మ పేరుతో నువ్వు ఈ లోకాన్ని చూడక మునుపు వెనకాల జరిగిందంతా కళ్ళ ముందు కనబడుతున్న ఆలోచించటం మానేశాడు మనిషి. ఏమండి జన్మ వెనక కళ్ళ ముందు కనబడుతున్నది ఏంటి అని మీరు అనుకుంటారేమో. ఒక చిన్నది జ్ఞాపకం చేస్తాను మీకు. బైబిల్లోకి వెళ్ళక మునిపే చిన్నది మీరు ఆలోచిస్తే ఏదో ఉందని అర్థమవుతుంది. అప్పుడు బైబిల్లోనికి వెళితే దాని వివరాలు అనేవి మీకు తెలుస్తాయి. ఏమంటే జన్మ గురించి ఆలోచించడానికి ఏముందండి? పుట్టాడు, డేట్ వేసాం, ఆ రోజు నుంచి ఎత్తుకున్నాం, కొడుకు అన్నాం, కూతురు అన్నాం, అల్లారుముద్దుగా పెంచుకున్నాం, గొప్ప వాళ్ళని చేసాం, పెళ్ళిళ్ళు చేసాం, పిల్లలకి అన్నారు వాళ్ళు, మా పిల్లలు మా కళ్ళ ముందు ఉన్నారు. ఎవడు జన్మ వెనకాల పెద్దగా ఆలోచించవలసింది ఏముంది, రహస్యం ఏముంది అని మీరు అనుకుంటున్నారేమో. ఒక్కటే మీకు జ్ఞాపకం చేస్తానండి, బైబిల్లోకి వెళ్ళక మునిపి ఇది నేను చెప్పాలి. అసలు జన్మ అనగానే నువ్వు వేసుకున్న తేదీ కరెక్టా అని నేను అడుగుతున్నాను. ఆ రోజు నువ్వు పుట్టానంటున్నావు కదా, నిజంగా నీ జన్మదినం అదేనా? ఇది ఒక్కటి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలతో నువ్వు బైబిల్లోనికి వెళితే చాలా నివ్వెరపోయే సత్యాలు దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు చెప్తాడు. ఏమండి 24వ తారీఖు, లేదంటే 23వ తారీఖు, లేదా 1వ తారీఖు, 2వ తారీఖు, మొత్తం మీద నెలలో ఉన్న 30 రోజుల్లోనో 31 రోజుల్లోనో ఏదో ఒక తేదీని నేను పుట్టాను అంటున్నాడు. అక్కడి నుంచి నా జీవితం ప్రారంభమైంది అంటున్నాడు. గొప్ప వాళ్ళు జీవిత చరిత్రలు రాసుకున్నారు, ఆత్మకథల పేరట. వాళ్ళు కూడా అదే రాసుకున్నారు. మేము ఈ పలానా తేదీన పుట్టాము, ఇదిగో ఈ స్కూల్లో చదివాను, ఈ ఉద్యోగం చేశాను, ఇక్కడ సేవ చేశాను, ఇదిగో ఇక్కడ నాకు ఇంతమంది పిల్లలు పుట్టారు, ఏమంటే నా జీవితం ఎలా ముగిసిపోయింది అని ఆత్మకథలు రాసుకుంటున్న వాళ్ళు, గొప్ప వాళ్ళుగా మేధావులుగా పిలబడుతున్న వాళ్ళు కూడా వాళ్ళ జన్మను ఎక్కడి నుంచి ప్రారంభించారు అంటే భూమి మీద పడ్డ తర్వాత, తేదీ వేసిన తర్వాత అక్కడ నుండి నా జీవితం, అక్కడ నుంచి మేధావులు సైతం చెప్పుకుంటూ వెళ్ళారు. ఈ లోకానికి జ్ఞానం తెలియదని మేము ఎందుకంటామంటే, మేధావులుగా పిలువబడుతున్న వాళ్ళు సైతం వాళ్ళ జన్మను ఎక్కడి నుంచి ప్రారంభించారు అంటే భూమి మీద పడ్డ తర్వాత తేదీ వేసి ఇక్కడి నుంచి నా జీవితం ప్రారంభించి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. బైబిలు మనుషులు చెప్పినట్టుగా చెప్పదండి. ఎందుకంటే బైబిల్ దైవ గ్రంథం. నీకు తెలియని అంతు చిక్కని రహస్యాలు నీ కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. నీకు తెలియని ఎన్నో సంగతులు నీ కళ్ళ ముందు పెడుతుంది. ఏమండి జన్మ వెనకాల బైబిల్ చెప్పిన రహస్యం ఏంటంటే, ఆ రహస్యం మీకు విడిపోవాలంటే కాస్త ఈ జన్మదినం రైటేనా ఇది మనం ఆలోచిస్తేనండి, ఏ తేదీ లేదా ఏ డేట్ అయితే నువ్వు వేసి అది నా జన్మదినం అని నువ్వు అంటున్నావో, నేను ప్రశ్న వేస్తున్నాను అక్కడ. ఆ రోజు నువ్వు పుట్టానంటున్నావు కదా, ఆ రోజు నీ జన్మదినం అయితే అంతకు ముందు అసలు నువ్వు లేవా, పుట్టలేదా? బాగా ఆలోచించండి, కాస్త ఆలోచించండి. జన్మ ఇదే, ఈ రోజు నేను పుట్టానని నువ్వు చెప్తున్నది నిజమేనా? దాన్ని నువ్వు ఎంతకాలం నమ్మేవు కదా.
అదే నిజమని అనుకున్నావు కదా. నేను అడుగుతున్నది ఏంటంటే, ఆ రోజే పుట్టావా నువ్వు? వెనకాల ఏమైనా చరిత్ర ఉందా? ఉంది. వెనక చరిత్ర ఏంటి? వెనక్కి వెళితే ఏముంది? నేను ఆ రోజు తల్లి గర్భం నుండి బయటకు వచ్చాను. ఇది నిజం, ఇది వాస్తవం. నేను అదే రోజు పుట్టానన్నది పచ్చి అబద్ధం. ఎందుకు అబద్ధం అంటున్నాను అంటే, తల్లి గర్భం నుండి నువ్వు డెలివరీ డేట్ అది భూమి మీదకి నువ్వు పంపించబడ్డ రోజు తప్ప అది నీ పుట్టినరోజు కాదు. మరి ఎక్కడయ్యా పుట్టావు అంటే, ఆల్రెడీ తల్లి గర్భంలో 9 నెలలు లేవు నువ్వు అక్కడ. సుమారు 270 రోజులు 300 రోజులు తల్లి గర్భంలో ఉన్నావు కదా. ఆ తల్లి గర్భంలో ఆ దినాలన్నీ గడిచిన తర్వాత కానీ నువ్వు భూమి మీదకి వచ్చావు. మరి భూమి మీదకి వచ్చిన తర్వాత డేట్ వేసుకుని అది నా పుట్టినరోజు అన్నావేంటి? అదేనా జన్మ అంటున్నావేంటి? అక్కడి నుంచి నా జీవితం అన్నావేంటి? అంటే జన్మ వెనకాల నీకు కళ్ళ ముందు కనబడుతున్న సంగతులను కూడా నువ్వు ఆలోచించటం మానేశావు. అందుకే నీకు దేవుడు అర్థం అవ్వలేదు, ఈ జీవితము అర్థం అవ్వలేదు, ఈ జీవితం యొక్క దేవుని సంకల్పము నీకు అర్థం అవ్వలేదు, ఈ జీవితం ఎవరిచ్చారో అర్థం అవ్వలేదు, ఈ జీవితం ఎంతకాలం ఉంటుందో అర్థం అవ్వలేదు, ఈ జీవితం ముగిసిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వలేదు. ఎవడొక చిన్న విషయం, కళ్ళ ముందు కనబడుతున్న తల్లి గర్భంలో నేను ఉన్నాను కదా, అక్కడ నన్ను ఉంచింది ఎవరు, అక్కడ నన్ను చేసింది ఎవరు, అసలు నాకు ఇంత అందమైన రూపాన్ని కట్టింది ఎవరని కళ్ళ ముందు కనబడుతున్న ఒక చిన్న విషయాన్ని నువ్వు ఆలోచించుంటే దేవుడు నీకు మహాజ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఆ జన్మ ఏంటో అక్కడ ఆ తల్లి గర్భంలో నువ్వు ఎందుకు నిర్మింపబడ్డావో, అక్కడ 9 నెలలు మాత్రమే ఎందుకున్నావో, ఈ రహస్యాలన్నీ నీకు చెప్పేవాడు దేవుడు. ఆలోచించలేదు కదండి మనిషి. లోకమంతా పోతున్న మార్గంలో జన్మదినం జన్మదినం జన్మ జన్మ అనగానే భూమి మీద పుట్టినరోజును వేసుకుని అదే జన్మ అనుకుని అలా సాగిపోయింది తప్ప లోకం. అసలు నేను ఈ లోకానికి రాక మునుపు తల్లి గర్భంలో ఉన్నాను కదా, అక్కడ నన్ను ఉంచింది ఎవరు, అక్కడ నాకు ఈ రూపం ఇలాగే ఉండాలని డిసైడ్ చేసింది ఎవరు? 2 కాళ్ళే ఉండాలి, 2 చేతులే ఉండాలి, ఏమండి కళ్ళు 2 ఉండాలి, పళ్ళు 32 ఉండాలి. ఎవరు ఈ డిజైనర్? ఎవరు ఈ క్రియేటర్? ఎవరు? ఏమండి మీరు సహజంగా ఆలోచించండి. నేను ఒక రహస్యం చెప్తాను ఇప్పుడు మీకు. ప్రపంచం మొత్తంలో మీరు ఏ దేశానికి వెళ్ళండి, మనిషికి ఎన్ని చేతులు ఉంటాయి? ప్రపంచం మొత్తంలో అడుగుతున్నాను నేను, ఎన్ని చేతులు ఉంటాయండి? 2. అమెరికా వాళ్ళకి 4 చేతులు ఉంటాయా? ఉండవు. బాగా ఆలోచించండి. ఏమంటే పక్కనే ఉన్న ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ ఉన్న మనుషులకి ఎన్ని చేతులు ఉంటాయి? ఏమంటే అన్ని చోట్ల 2 చేతులు ఎందుకు ఉంటున్నాయి మనుషులందరికీ? ఎందుకుంటున్నాయి తెలుసా? ఏ దేశమైనా ఆరిన నేల మీద ఉన్న మనుషులందరినీ కలిగించింది ఒకే దేవుడు, ఒకే తండ్రి. ఆయన డిజైన్ కనుక ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా మారదు. పోనీ ఇది మీకు అర్థమవుతుంది. ఏమంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆటో డిజైన్ ఒకలా ఉంటుంది, వేరే కంట్రీస్కి వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ ఆటోలు ఎలాగుంటాయా? ఆటో షేప్ వేరుగా ఉంటుంది, ఆటో కలర్ వేరుగా ఉంటుంది. హైదరాబాద్లో మీరు తిరుగుతున్నారు అనుకోండి, ఆటోలన్నీ ఏ కలర్లో ఉంటాయి చెప్పండి? పసుపు కలర్లో ఉన్నాయి. పక్కన కర్ణాటక వెళ్ళండి, బ్లాక్ కలర్, వెనకాల సౌండ్ చూసారా? ఈ రాష్ట్రం ఎల్లు వేసుకుంటే ఆ రాష్ట్రం ఏం వేసుకుంది? బ్లాక్ వేసుకుంది. నేను అడుగుతున్నాను, అక్కడో దేవుడు ఇక్కడో దేవుడు అంటే ఇక్కడ 2 చేతులు ఉండాలి, అక్కడ దేవుడు ఎక్స్ట్రాగా ఇంకో చేయి బిగించుకోవచ్చు కదా. అంటే ఆరిన నేల మీద భూమి మీద ఉన్న మనుషులందరినీ కలిగించింది ఒకే దేవుడు. అందుకే మానవ నిర్మాణం మీరు ఏ దేశానికి వెళ్ళండి ఒకేలా ఉంటుంది. 2 కళ్ళే, 2 కాళ్ళే, 2 చేతులే. దేహం ఎలాగ ఒకటేగా ఎందుకుంది అంటే వీళ్ళందరినీ కలిగించింది ఒకే దైవం. ఆ దైవం మాట్లాడుతుంది జన్మ వెనకున్న రహస్యం, ఆ దైవం మాట్లాడుతుంది మరణ రహస్యం, ఆ దైవం రాయించింది పరలోకంలో ఉన్న కన్న తండ్రి రాయించింది ఈ గ్రంథం. చూద్దాం, బైబిల్లోకి వెళ్దాం. ఏమంటే వెనకున్న చరిత్ర ఏంటి, జన్మ వెనక జరిగింది ఏంటి అంటే ఒక మాట బైబిల్లో చూపిస్తాను. కీర్తనల గ్రంథం 71వ కీర్తన బైబిల్ చూద్దాం. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 6వ వచనం. అందరూ బైబిల్ చూడండి. ఇక్కడ ఒక మంచి విషయాన్ని దేవుడు ఈ ప్రపంచానికి చెబుతున్నాడండి, ఈ ప్రపంచ మానవాళికి చెబుతున్నాడు. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 6వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని, అంటే దేవుడు నీ జన్మ గురించి మాట్లాడుతూ మొదట నీ నివాసం ఎక్కడ జరిగింది అంటున్నాడు? గర్భ నివాసిని. ఈ లోకంలో నేను నివాసం చేయక మునుపు నా తల్లి గర్భంలో నేను నివాసం చేశాను. అక్కడ నా జన్మ స్టార్ట్, అక్కడ నా దేహం కట్టడం ప్రారంభమైంది, అక్కడ నా తండ్రి నాకు అవయవాలు చేయడం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినండి.
గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. ఎంత బాగా చెప్పాడు చూడండి. నేను నా తల్లి గర్భంలో ఆ ఉమ్మ నీటిలో ఆ చీకటి బిలంలో నేను 270 రోజులు 300 రోజులు అక్కడ నేను ఉన్నాను కదా తండ్రి. అక్కడ నన్ను నివసింప చేసింది నువ్వు, అక్కడ నాకు రూపాన్ని ఇచ్చింది నువ్వు, అక్కడ నాకు సహాయం చేసింది నువ్వు, అక్కడ నాకు దేహాన్ని కట్టింది నువ్వు, అక్కడ నాకు రూపాన్ని చెక్కింది నువ్వు. నేను ఎలా ఉండాలి అని నా డిసైడ్ చేసింది నువ్వే. నేను ఆడపిల్లగా పుట్టాలా మగపిల్లవాడిగా పుట్టాలా ఈ నిర్ణయం నా తల్లి గర్భంలో నువ్వు చేసావు తండ్రి. అదే అక్కడ విషయం చెప్తున్నాడు. ఎంతటి జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి బైబిల్ అందిస్తుందో చూడండి. తల్లి గర్భము నుండి, జాగ్రత్త చూడండి, అక్కడ తర్వాత మాట చదువుతున్నారు. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే. తల్లి గర్భంలో నాకు జన్మంటూ ఇచ్చి ఆ జన్మలో నన్ను ఈ చక్కటి రూపాన్ని కలిగించి బియ్యపు గింజ ఆకారంతో తల్లి గర్భంలో ప్రారంభమైన నాకు 3.5 కేజీల రూపం ఇచ్చి ఒక అడుగున్నర హైటును నన్ను చేసి ఈ మహారూపాన్ని, ఈ మహాకట్టడాన్ని నువ్వు నిర్మించి ఈ లోకానికి పంపించావు తండ్రి. నా జన్మ అనేసరికి ఏదో ఈ భూమి మీద తేదీ పడ్డ రోజు నేను పుట్టింది కాదు తండ్రి. నా వెనక రహస్యం ఉంది తండ్రి. తల్లి గర్భంలో నాకు నిర్మాణం నువ్వు చేసావు తండ్రి. ఈ లోకం ఈ చిన్న విషయాన్ని కూడా ఆలోచించడం మానేసిందండి. అవును కదా, నేను తల్లి గర్భంలో ఉన్నాను కదా, భూమి మీదకి వచ్చినప్పుడు డేట్ వేస్తున్నాను ఏంటి, ఇది నా బర్త్డే అంటున్నాను ఏంటి, వెనక నా జీవితం ప్రారంభమైంది తల్లి గర్భంలో కదా, అసలు నాకు అక్కడ ఎవరున్నారు నాకు తోడుగా? ఇవన్నీ కూడా ఆలోచించడం మానేశారంటే. కింద ఒక మంచి మాట చెప్తారు చూడండి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. మనిషి అలా ఉన్నాడట, వింత. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. మనిషి వింత అండి, వింతనా? మీకు మాట అడుగుతానండి, ఎంత వింతో ఎంత విచిత్రమో మీరు ఇప్పుడు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం అందరూ కూర్చున్నాం కదండి, ఖచ్చితంగా మనకి మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు పెడతారు. ఆ భోజనాలకు సంబంధించిన వంట ఇక్కడ పక్కనే చేస్తున్నారు అనుకోండి, బిర్యానీ వండుతున్నారు అనుకోండి, చికెన్ వండుతున్నారు అనుకోండి, మన మనసంతా కూడా దాని మీదకి వెళ్ళిపోద్దండి. ఎందుకు వెళ్తుందో చెప్పాలి నాకు బాగా ఆలోచించి. ఎందుకు వెళ్తుంది అన్నాం అనమాట ఒకసారి. అంటే ఏమొచ్చింది, అక్కడ బిర్యానీ వండితే నీ ముక్కులో ఉన్న నీకు బిర్యానీ నీకు ఎలా తెలిసింది? నాకు బాగా ఆలోచించి చెప్పాలి. ఎలా తెలిసింది? అది గాల్లో అలాగ బిర్యానీ స్మెల్లో చికెన్ స్మెల్లో అలాగ వస్తే ఆ వచ్చిందా నేను నీ ముక్కు లాగేసుకుని లోపలికి, ఒరే అక్కడ బిర్యానీ వండుతున్నారా అని చెప్పింది. ఇది వింత కదా, విచిత్రం కదా బొమ్మాయి బాబు? మనిషి గురించండి, ఈ దేహం గురించి మాట్లాడమంటే ఈ రాత్రంతా మాట్లాడతానండి, విస్తుపోతామండి. ఈ నిర్మాణం గురించి మాట్లాడితే విస్తుపోతాం. ఈ నిర్మాణం గురించి మాట్లాడితే ముక్కు బొమ్మ వేస్తున్నారు చూడండి. అక్కడ ముక్కు అనగానే మీరు పైన చూసి నీ తోలు అనుకున్నారేమో, రోజు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని. ఇది కాదు, లోపల ఉంది అసలుదే, లోపల ఉంది అసలు కదంతా. ముక్కు వేస్తున్నాడు చూడండి అక్కడ. ప్లే చేయ బాబు. నిజంగా ఇదండి మానవ దేహం అంటే. ఈ నిర్మాణం ఎవరి వల్ల అవుతుంది, ఎవరు ఈ టెక్నాలజీతో చేయగలుగుతారు, ఎవరన్నీ ఇంత గొప్పగా ఈ దేహాన్ని కట్టి ప్రతిదీ మనకు తెలిసేటట్టుగా సెన్సార్స్ అండి, లోపల భయంకరమైన సెన్సార్స్ బిగించాడండి దేవుడు. స్పర్శ ఎవరైనా ముట్టుకోగానే తెలిసిపోతుంది, ఏమైనా వేడి తగులుతుంటే తెలిసిపోతుంది, చలేస్తుంటే తెలిసిపోతుంది. ఇవన్నీ నీ దేహానికి ఎలా తెలిసిపోతున్నాయి? స్పర్శ జ్ఞానం, ముక్కుకి వాసన గ్రహించే జ్ఞానం. ఏంటండి ఇవంతా? పరలోకంలో ఉన్న కన్న తండ్రి తల్లి గర్భంలో నీకు ఇచ్చిన మహానిర్మాణం. చూడండి బొమ్మేస్తున్నారు. ప్లే చేయ బాబు. ప్లే అవుతుందా? కనబడుతుంది? జాగ్రత్తగా చూడండి, అయిపోయినాక నాకు చెప్పండి, మాకు కనపడటం లేదు. చూస్తున్నారా? ఇగో కింద నుంచి గాలి వెళ్ళిందండి, గాలి ముక్కులోకి వెళ్ళిపోగానే పైన ఒకటి పెట్టాడు చూడండి సెన్సార్. ఇదంతా వెళ్ళి తను తగులుతుంది. ఒరే ఇది బిర్యానీరా చెప్పింది, ఇది చికెన్ కూరరా చెప్తుంది, కాదురా పక్కోడు బాగా సిగరెట్లు తాగేస్తున్నాడు రా చెబుతుంది. పక్కన ఏం జరుగుతుందో వాసన ద్వారా నీకు ప్రతిదీ చెప్తుంది. ఎలా చెప్తుందంటే చూసారా, ముక్కు పైన ఒకటి పెట్టాడు చూడండి. కనపడిందా? మళ్ళీ ప్లే చేయి. అలా కనపడిందా? ముక్కు పైన ఈ స్మెల్ అంతా వెళ్ళి ముక్కు పైన ఒకటి సెన్సార్ పెట్టాడు, దానికి తగులుతుంది. అది వెళ్ళి ఎవరికి చెప్తుందంటే నరాల వ్యవస్థ ద్వారా నీ మెదడుకు చెప్తుంది, ఒరే బిర్యానీ అంటుంది. అది ఇంక ప్రసంగం ఎన్నవదు. అందుకే దూరంగా పెడతారు వంటలో.
పక్కనే బిర్యానీ వండితే ప్రసంగం అంటే ఇంకెక్కడ వెళ్తుంది? అదిగోరా బిర్యానీ ఇంకా ఎన్నవదు కదా. నీకు ఇది అన్నీ ఎలా తెలుస్తున్నాయంటే అదేనండి నిజంగా విచిత్రం అండి, వండర్ అండి. ముక్కు చూడండి, ముక్కు చేస్తున్న పని చూడండి. అక్కడ నువ్వు బయట ఉన్న స్మెల్ అంతా ముక్కులోంచి అలాగ వెళ్ళిపోవటం ఏంటి, ఆ సెన్సార్ అదేంటో గుర్తుపట్టేయటం ఏంటి, గుర్తుపట్టేసి నీ మెదడుగా చెప్పేయటం ఏంటి. ఏమంటే మా కుక్క పిల్లకి అన్నం వేస్తామండి, ఎంత తెలివైందో చూడండి. అది అన్నం తినడానికి ముందు ముక్కు ఎడుతుంది ఇలాగా. అది కాకరకాయ కూర, టమాటా కూర, చికెన్ కూర, దానికి అర్థమైపోద్ది. చికెన్ అనుకోండి ఇమీడియట్ నిమిషాల్లో లేపేస్తుంది అది, ఒక్క మెతుకుండేది అక్కడ. అదే ఉత్తి సాంబారు ఏమండి లేదంటే పప్పు వేయండి, వాసన చూస్తుంది, నా వంగ చూస్తుంది. ఏటినాయన పప్పు వేసావని అది దానంక చూస్తుందని నా వంగ చూస్తుంది, దానంక చూస్తుంది నా వంగ చూస్తుంది. నేను తిన్నాను, నాకు వద్దిది. కుక్కకి ఎలా తెలిసిందండి పప్పు అని? మీరు బాగా ఆలోచించండి. దానికి ఎలా తెలిసింది పప్పు అని? దానికి ఎలా తెలిసింది చికెన్ అని? దానికి ఎలా తెలుస్తుంది? అంటే దానికి కూడా ఏం పెట్టాడు? సెన్సార్, వాసన. ఏమంటే మీరు ఒక్క విషయం చెప్పనా, దేవుడు ఎంత గొప్పవాడు అర్థమవుతుందండి. ముక్కు తీసాడు అనుకోండి దేవుడు, ఏ స్మెల్లో మీకు తెలియట్లేదు. మీ పరిస్థితి ఏం చెప్పండి? పక్కన కుక్క చచ్చిపోయి కుళ్ళు కొంప వస్తాను, అక్కడే కూర్చుంటావు నువ్వు. ఎందుకంటే అది కొంప అని, అది దరిద్రం అని చెప్పే నీకేం లేదు, ముక్కు లేదు కదా. కరోనా టైంలో చూడండి, ఎవడు ముక్కులు పని చేయలేదు, గోళ ఎంతమంది ఇలా కొట్టుకోవడం, అమృతాంజలి రాసుకోవడం. అమ్మా అబ్బా కరోనా రాలేదు. ఎందుకంటే కరోనా సెంటమ్ ఏం చెప్పారు? అది వచ్చిందంటే నీకు స్మెల్ పోద్ది అని చెప్పారు. ఊపిరితిత్తులు పట్టేసేది కదా అది, వెళ్ళి అది పట్టేసిందంటే నీకు స్మెల్ తెలీదు. నిజంగా ఏం దేవుడు అండి, ఏం బైబిల్ అండి. నేను అనేకులకు ఎలాగొన్నానట, వింత, నా శరీరం ఒక వండర్ అన్నాడంతే. నేను జస్ట్ ఒక ముక్కు గురించి చెప్పాను. ఇక్కడ బైబిల్లో దేవుడు రాయించిన మాటలన్నిటిని పట్టుకుని దేహంలో ఉన్న ప్రతి దాని గురించి చెప్పాను అనుకోండి. అసలు నిజంగా ఏంటండి బాబు, దేహం ఎలా కట్టాడు దేవుడు? దేహం ఏంటి ఇంత గొప్పగా కట్టాడు? దేవుడు ఏంటి ఇంత అందంగా చేశాడు? ప్రతి దాన్ని నువ్వు గుర్తించాలా? వాసన ద్వారా గుర్తించాలి, నోటి ద్వారా, రుచుల ద్వారా గుర్తించాలి. నీ కళ్ళ ముందున్న ఈ ప్రకృతిని అంతా నువ్వు అనుభవించాలి. నా కొడుకు కదా, నీకు రంగులు పెట్టానురా, నీకు రుచులు పెట్టానురా, అవన్నీ తెలియడానికి అనుకూలమైన దేహాన్ని తల్లి గర్భంలో కట్టాను. నాయన తిను నాయన. మామిడి పండు తింటారండి. ఏమంటే మామిడి పళ్ళు తినేటప్పుడు మామిడి కాలంలో చూడండి, మామిడి పళ్ళు కాలంలో ఏమంటే మంచి మామిడి పళ్ళు ఇవ్వండి అంటాడు. ఆడు మోసం చేసి పుల్లగా అన్నం ఇస్తారు, ఇంటి పట్టుకొస్తాడు, మామిడి పండు కట్ చేశాడు, తింటున్నాడు, పుల్లగా ఉంది, తింటాడా? ఎలా తెలిసింది అది పుల్లగా ఉందని చెప్పండి? బెత్తడు నాలుగు పైన ఒక పొర వేసాడు రుచులు తెలియడానికి. ఆ నాలుగు కట్ చేసాడు అనుకోండి, మనం గడ్డెట్టిన తినేస్తామండి. ఎందుకంటే ఏం తెలీదు, రుచి తెలియదు కదా. అది చికెనా తెలీదు, మటనా తెలీదు, గోంగూర తెలీదు, టమాటా తెలీదు, బీట్రూట్ తెలీదు, అది ఏమీ తెలియదు. ఏది పెట్టినా తింటాం. అంటే నువ్వు రుచులు తెలుసుకోవాలా, నువ్వు రంగులు తెలుసుకోవాలా, కళ్ళతో, ముక్కుతో నువ్వు వాసనలు తెలుసుకోవాలా, నువ్వు మంచివన్నీ లోకంలో నువ్వు ఏమన్నా అనుభవించాలండి. అలా అనుభవించడానికి అనుకూలమైన దేహాన్ని తల్లి గర్భంలో కట్టాడట. ఎంత బాగుందండి దేవుడు సృష్టి, దేవుడు ఆలోచన, దేవుడి క్రియేషన్. మనిషి ఎంత బాగున్నాడు. అందుకే చివరిలో అన్న మాట ఏమంటున్నాడు? నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే తండ్రి. నేను ఒక వండర్ తండ్రి. ఈ వండర్ వెనకాల ఉన్న క్రియేటర్ మీరే తండ్రి. నాకు బలమైన ఆశ్రయము మీరే. దేవుని పిల్లలారా, ఈ రాత్రి మనసు పెట్టి మీరు నెమ్మదిగా ఆలోచిస్తే, ఈ దేహాన్ని ఆలోచిస్తే చాలండి, దేహాన్ని కట్టిన దేవుడు మీకు అర్థమవుతాడు. ముక్కుపోతే మనిషి ఎవరు ముక్కు చేయలేడు కదండి, చెవిపోతే చెవి చేయలేరు, ఎవడు చేయిపోతే చేయి చేయలేరు. అవయవాల్లో నువ్వు ఏది పోగొట్టుకున్నా మనిషి ఎందుకు చేయలేడు అంటే అది మనిషి కట్టినవి కాదవి, తల్లి గర్భంలో పరలోకంలో ఉన్న కన్న తండ్రి చేసిన మహానిర్మాణం అది. యోబు గ్రంథం, బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ అంటే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నారు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. చూసారా, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. పరలోకంలో ఉన్న దేవుడు, నీ సృష్టికర్త, మీ తండ్రి తల్లి గర్భంలో నీకు అవయవాలు చేశాడు. ఆయన స్వహస్తాలతో ఆయన చేశాడు గనక, ఆయన చేసింది గనక నువ్వు పోగొట్టుకుంటే, మనిషి అన్నవాడు ఎవడో కూడా, ఎనీ సైన్సిస్ట్, శాస్త్రవేత్త కానీ, మేధావి కానీ, ఈ లోకంలో ఉన్న ఏ గొప్పవాడు కానీ, దేవుడు చేసిన నీ అవయవాన్ని నువ్వు పోగొట్టుకుంటే భూమి మీద ఉన్న ఏ మనిషి ఎందుకు చేయలేడు? చివరికి అవయవాల వరకు వద్దు, నీ జుట్టు పోతే జుట్టును కూడా మొలిపించలేడు. ఏమంటే కింద 10వ వచనం చదువుతున్నారు చూడండి, డైరెక్ట్ 10వ వచనం చదువుతున్నారు.
9వ వచనం అండి. జిగటమన్నుగానున్నా నన్ను నీవే నిర్మించితివి, ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. తల్లి గర్భంలోనండి నీ రూపం ఏంటని ఆలోచిస్తే ఒక రక్తపు ముద్ద అండి. తల్లి గర్భంలో నువ్వు ఒక రక్తపు ముద్దవి. నువ్వు ఆ రక్తపు ముద్దని మాంసపు గడ్డగా మార్చాడే. ఒకడు జున్ను పోసినట్లుగా నువ్వు పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లుగా నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను, దేహం ఏంటో చెప్తున్నాడండి, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించితివి. చూసారా, బైబిల్ ఇది. ఇప్పుడు బైబిల్లో దేహం గురించి, నరాల గురించి, మాంసం గురించి, చర్మం గురించి రాశాడు. కారణం ఏంటంటే బైబిల్ నిన్ను కలిగించిన నీ సృష్టికర్త రాయించిన పుస్తకం కనుక నీ దేహంలో ఉన్న ప్రతి దాని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. చర్మం అంటున్నాడు, మాంసం అంటున్నాడు. చర్మం వేరు, మాంసం వేరు. మీకు తెలుసు కదండి, పైన ఉండేది చర్మం లోపల ఉండేది మాంసం. ఆ లోపల ఉండేవి నరములు, ఆ లోపల ఉండేవి ఎముకలు, ఆ ఎముకల గూడు లోపల ఉండేవి నీ గుండె, నీ ఊపిరితిత్తులు. మీరు చూస్తారు కదండి, అస్థిపంజరం చూసారనుకోండి, అస్థిపంజరం అలా ఎముకల గూడు, ఇలా పక్కటెముకలు అండి, ఇలాగ అన్ని పక్కటెముకలు, వెనకాల ఒక నిలువుటు రాడ్డు, ఇవన్నీ వెళ్ళి దానికి అతుక్కుని ఉంటాయి. ఈ గుండె, ఈ ఊపిరితిత్తులు, పేగులు, ఇవన్నట్లకి ఏ దెబ్బ తగలకుండా అలా పక్కటెముకలు వేసి లోపల గుండె పెట్టాడు. పైన చర్మం, కింద మాంసం, ఆ తర్వాత నరాలు, ఆ తర్వాత ఎముకలు, ఆ కింద లోపల భద్రమైన అతి ప్రాముఖ్యమైన నీ అవయవాలు. ఎవరండి ఎలా చేశారు దీన్ని? మీకు విషయం చెప్తాను. గుండె అనేది మీకు తెలుసు కదండి, ఏం పని చేస్తుంది? కొట్టుకుంటా ఉండాలి. గుండె ఎక్కడ ఉంటా చెప్పండి అందరికీ? ఎక్కడుంది? ఇక్కడ జేబు దగ్గర చేసుకుంటే అది కనపడుతుంది, వినపడుతుంది. కనపడటం కదా, వినపడుతుంది. ఎక్కడుందండి అది? ఇక్కడ. మీరు నిజంగా ఎప్పుడైనా ఆలోచించారా? గుండె ఇక్కడే ఎందుకు పెట్టాడు? కళ్ళు ఇక్కడ తగిలించాడు కదా, గుండె నెత్తనకాల ఇక్కడ తగిలించేసాడు అనుకోండి. బాగా ఆలోచించుకోండి. నెత్తనకాల ఇక్కడ పెట్టేసాడండి గుండె, ఇలాగ అంటుంది బుడగలాగా. ఎవడో వచ్చి ఏంటని ఒక డెప్ మీద కొట్టాడు, ఏమైపోద్ది? గుండె ఆగిపోదండి. అప్పుడు మనిషిని చంపేయడం మరీ ఈజీ కదా. ఇప్పుడు ఇతనంటే నా కోపం అనుకోండి, వెనకాల ఉంది ఇలా పిసిగితే మీకు అర్థమైందా? ఈజీగా మనిషి చచ్చిపోడు. వీళ్ళ దుర్మార్గులు కాస్ట్లీ వస్తువులు బయట పెడితే అలాగో పాడు చేసేస్తారని చర్మం వేసి, మాంసం వేసి, లోపల ఎముకేసి, ఆ ఎముకు లోపల ఏం పెట్టాడు? గుండె. ఏం దేవుడండి! ప్లాన్ ఏంటండి బాబు? దాని ప్లాన్ ఏంటి? బుర్ర పాడైపోతే ఆలోచిస్తే ప్లానింగ్. అది అన్నాడు, మాంసముతోను, చర్మముతోను, నరములతోను, ఎముకలతోను నా దేహం తండ్రి, నా దేహంలో ఉన్నవి ఇవన్నీ మీరు చేశారు తండ్రి. భక్తుడికి అర్థమయ్యాడు దేవుడు. నరములతో నన్ను సంధించేశావు, ఏ పార్టీ ఊడిపోకుండా. మరి బిల్డింగ్ కట్టేటప్పుడు ఐరన్ పెడుతున్నప్పుడు ఐరన్ రాడ్లు ఇలా ఉండాలనుకోండి, మధ్యలో ఏం కడతారు? ఐరన్ పని చేస్తున్న వాళ్ళు తెలుసండి. ఇప్పుడు సెంటరింగ్ కట్టేటప్పుడు రాడ్డు ఇలా నిలబడాలంటే ఏం చుట్టారు? దానికి బైండింగ్ వైర్ చుట్టారు కదండి. దాన్ని ఏదో అంటారు, వైరు, ఐరన్ చుడతా ఉంటారు దాన్ని. అది చుట్టపట్టి కదా అలా నిలబడింది. ఇప్పుడు నీ ఈ చెయ్యి ఈ దేహంతో అతకబడి ఉండాలంటే బైండింగ్ వైర్లు వేసాడు. అయ్యా నరాలు లాగు రాదు. అలాగే ఎక్కడ స్క్రూ ఉందా? ఎక్కడా స్క్రూ కనపడదు. ఇదేటండి ఇది? విచిత్రం అండి, వింతండి. దేవుడి నిర్మాణం అండి, మానవ దేహ రహస్యం అండి, మానవ జన్మ వెనకాల దేవుడి కష్టం అండి, నీ రూపం వెనకాల దేవుడు ఆలోచనలండి. ఈ డిజైన్ అంతా తల్లి గర్భంలో దేవుడు నీకు చేసి కదా నీ లోకానికి పంపాడు. వచ్చిన తర్వాత మనిషి ఎలాగైపోడు తెలుసండి? ఈ జన్మ ఎవరిచ్చారు తండ్రి? ఈ రూపం ఏంటి అసలు? ఎంత ఎత్తున్నానేంటి, ఎంత పొడుగున్నానేంటి, నా కళ్ళు ఏంటి ఎలా బాగున్నాయి, నాకు 32 పళ్ళు ఏంటి, మటన్ అక్కడక్కడ లోపల చేస్తుంటే అరిగిపోవటం ఏంటి, తెల్లారేసరికి కోళ్ళు తినేటివేంటి, మేకలు తినేటివేంటి, అన్ని తినేస్తున్నాను, నేను కూరగాయలు తినేస్తున్నాను. బాబు ఇన్ని రకాలు ఎవరిచ్చేశారు? ఇన్ని తిండ్లు ఎవరిచ్చేశారు? నేను తింటున్న ప్రతిదీ అరిగిపోతుంది. పాలు తినేస్తున్నాను, పాలు తాగేస్తున్నాను, కూరగాయలు తినేస్తున్నాను. ఇన్ని రకాల ఆహార పదార్థాలు ఎవరు చేశారు? ఎవరండి నా సృష్టికర్త? ఎవరండి నాకు దేహం కట్టింది? ఎవరండి? కొంచెం నేను దీన్ని నేర్చుకుంటానండి, ఈయన ఎవరో నాకు తెలియాలండి. ఈ లేవు బాబు, వీడియో చేయి బాబు. మనిషి ఏం చేస్తున్నాడు తెలుసండి? పసిపిల్లండి, పుట్టి నాకు తెలిసి 3 సంవత్సరాలు ఉంటాయండి. ఆ పిల్ల భుజాన్ని ఇంత బ్యాగ్ వేసి నీకెవడు పుట్టించాడో తెలుసుకోవటం మానేసి నువ్వు వెళ్ళిపోమ్మా అక్కడికి. ఎక్కడికి?
బడికి వెళ్ళిపో, బాగా చదువుకో. బాగా చదువుకుంటే ఏం చెప్తారు? ఆ చదువుకి వెళ్ళేసరికి ఈ చెట్టు, ఈ మొక్క, ఈ పురుగు, ఈ ఆకు, ఇయే కదండి స్కూల్లో చెప్పేవి. సూర్యుడు, చంద్రుడు అన్నీ చెప్తారు తప్ప అసలు చేసింది ఎవడో చెప్పడు. ఇవన్నీ నేర్పడానికి ఇంత పెద్ద బ్యాగ్ గీసారండి. నేనంటానండి, ఒకే ఒక పుస్తకం అండి ఇది. ఆ బ్యాగ్ అంతా అవసరం లేదు. ఈ ఒక్క పుస్తకం చదివితే స్కూల్లో మన పిల్లలకి నేర్పుతున్న జ్ఞానానికి డబల్ త్రిపుల్ జ్ఞానం దేవుడు మనకు నేర్పిస్తాడు. కానీ ఈ మనిషి ఎలా తయారయ్యాడంటే, పుట్టగానే నన్ను ఎవరు పుట్టించారు, నన్ను ఎవరు కన్నారు, ఏమి లేవు. ఆ పిల్ల చూడండి, ఏసావు బాబు చూడండి, బ్యాగ్ ఎత్తుకోలేకండి, కింద పడిపోయి పైన పడిపోయి దేక్కుని నిలబడలేక నుంచోలేక ఆ బియ్యం బస్తా మొయ్యలేక. ఇది కూడా పిల్లల భుజాన్ని అయ్యే కదండి వేస్తే. ఇప్పుడు బియ్యం బస్తాలు, అవి బియ్యం బస్తాలు అన్నీ వేసి పంపించారు. చాలాసేపు ఉంటుందండి వీరు, మీరు అలా చూడండి. ఆపసోపాలు పడిందండి పాపం ఆ తల్లి. చిన్న బిడ్డ, ఓపిక లేదు. పెద్ద బ్యాగ్ వేసారు. ఆ బ్యాగ్ సరిపోతుంది, మళ్ళీ తినడానికి ఒక క్యారేజ్ పక్కనే. ఎక్కడ మోస్తుందండి ఇవన్నీ? చూడండి, అదిగో కింద పడుతుంది, మీద పడుతుంది, లేపుతుంది. ఏంటండి ఈ ఆయాసం ఏంటి మనిషికి? ఈ కష్టాలేంటి మనిషికి? జన్మిచ్చింది దేవుడు కదా. ఆ జన్మ విలువ ఏంటో తెలుసుకుని చక్కగా ఆయనలో బ్రతికితే ఏమండి ఈ లోకం తెలుస్తుంది, ఈ లోకంలో జీవితం ఎందుకో తెలుస్తుంది, ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ఇవన్నీ విడిచిపెట్టారండి. ఇదిగోనండి, ఇలాంటి భయంకరమైన కష్టాలలోనికి మానవ జాతిని చిన్నప్పటి నుంచే నెట్టారు. ఒరే, నువ్వు బతకాలంటే, తినాలంటే, త్రాగాలంటే, బతకాలంటే ఇదిగో బడిరా బడిరా బడిరా, ఉద్యోగం రా బడిరా, ఉద్యోగం రా, బడి, ఉద్యోగం, సంపాదన, చచ్చిపో, పాతాళానికి వెళ్ళిపో. పుట్టించింది ఎవరో తెలుసుకోకు, నీకు జన్మించింది ఎవరో తెలుసుకోకు. చివరికి తోడేవు బాబు అంతా చూపించారా? చివరికండి మహానుభావుడు ఒక ఆయన వచ్చి పాపం ఆ భుజాన్ని బస్తా వేస్తే కానీ పిల్లలు ఎగలేకపోయింది. కష్టాలండి, ఇలాగేనండి ఈ లోకం. ఎవరి కష్టాలు కష్టాలు కష్టాలు. ఈ లోకంలో అష్ట కష్టాలు పడుతుంది తప్ప జీవితం ఎవరిచ్చారో మాత్రం తెలుసుకోవటం లేదండి. యేసుప్రభు ఒక మాట అంటాడు బైబిల్లో, మంచి మాట మీకు చూపిస్తాను. యేసుప్రభు అన్న మాట చూపిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం చూడండి బైబిల్లో. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం చూడండి. 13వ అధ్యాయము యోహాను సువార్త 3వ వచనం. తండ్రి, యేసుప్రభు అంటున్నాడు, ఈ లోకంలో మనలాంటి దేహంతోనే బ్రతికాడండి, కానీ మనకు తెలియని ఒక రహస్యాన్ని ఈ లోకానికి చెప్పాడు ఆయన. ప్రభు చెప్పాడు ఈ లోకానికి ఒక రహస్యం. తండ్రి నా చేతికి సమస్తాన్ని అప్పగించాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. తాను దేవుని యొద్ద నుండి అద్దండి, అది యేసు ఎరిగాడు, ఈ లోకం ఎరగలేదు. ఏమెరిగాడట? తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి ఈ లోకానికి వచ్చిననియు, ఈ దేవుని యొద్దకు తిరిగి 60-70 ఏళ్ళ ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత తాను తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగాడు. ఈ లోకం ఎరిగిందా? ఈ లోకంలో మీరు ఎవరినైనా అడగండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మాది కామారెడ్డి అండి అంటాడు. కామారెడ్డి నుంచి వచ్చేవా? ఇంకొకరిని అడగండి, మాది కర్నూలు అండి, మాది విజయవాడ అండి, మాది తూర్పుగోదావరి అండి, మాది పశ్చిమ గోదావరి అండి. బాబోయ్, ఇవన్నీ నువ్వు పుట్టిన తర్వాత ఈ లోకంలో నువ్వు పెరిగిన ప్రాంతాలు. అది కాదు నీ రాక. యేసుని అడిగితే అంటున్నాడు, యేసు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాను. ఎక్కడున్నాడు తండ్రి అంటే ఏమని చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి. పరలోకంలో దేవుడు ఉన్నాడయ్యా. ఆయన కొడుకు నువ్వు, ఆయన కూతురు నువ్వు. సాక్షాత్తు ఈ సృష్టిని కట్టిన సర్వేశ్వరుడు, సృష్టికర్తకు కారణ జన్ముడుగా, ఆయన గారాల కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడండి మనిషి. పరలోకం నుండి దిగి వచ్చాడండి. ఈ లోకంలో ఆయన్ను ప్రకటించడానికి, ఆయన గురించి చెప్పడానికి, ఆయన ఎవరో ఈ సమాజానికి బ్రతుకు ద్వారా చూపించడానికి. దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు మాటలు ఎలా ఉంటాయి, దేవుడు ప్రేమ ఎలా ఉంటుంది, దేవుడు ఆలోచనలు ఎలా ఉంటాయి, దైవం అంటే ఎలాగుంటుంది అని నీ బ్రతుకుతో ఈ లోకానికి దైవాన్ని చూపించడానికి ఈ లోకానికి వచ్చాను. ఇదే నీ జన్మ రహస్యం. ప్రభు చెప్పాడు అది 2000 సంవత్సరాల క్రితం. నేను పరలోకం నుండి బయలుదేరి వచ్చాను, నాది ఈ లోకం కాదే, నేను అందుకే ఈ లోకంలో ఉండటం లేదు. ఏమండి, మనది ఈ లోకం కాదు గనకే మనిషి అన్నవాడు ఎవడూ ఈ లోకంలో ఉండటం లేదు. పోనీ ఇది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు కూర్చున్న ఈ రోడ్డు మీద కాదు, మనది కాదు కనుక మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? మనకు ఒక ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళిపోతాం. మరి లోకంలో 60-70 ఏళ్ల తర్వాత నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎవరికి తెలియదు. ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే ఈ లోకం నీది కాదు. ఎక్కడి నుంచి వచ్చావు? పరలోకంలో ఉండి దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చావు. ఆ దేవుడు నిన్ను ఈ లోకానికి ఎలా పంపాడు అంటే
తనలో ఉన్న ఆత్మను నిన్ను కని ఆ ఆత్మను తల్లి గర్భంలోకి తండ్రి ద్వారా ప్రవేశపెట్టి ఆ ఆత్మకు తల్లి గర్భంలో చక్కటి దేహాన్ని, వింతగా వండర్ఫుల్ దేహాన్ని నీకు కట్టి ఈ లోకానికి పంపి నీకు ఇచ్చిన దేహంతో నా గురించి చెప్పు నాయనా, నా గురించి కష్టపడి నాయనా, ఇగో నా గురించి ఇలాంటి సభలు పెట్టిన ఆయన నేను ఉన్నాను అని నీ బ్రతుకు ద్వారా ప్రేమగా బ్రతుకుతూ నీ ప్రేమ తత్వంతో మేము దేవుడిని నమ్మామండి అందుకే ప్రేమమూర్తులుగా మారిపోయాము, మేము దేవుని నమ్మామండి అందుకే మేము ఈ లోకం కోసం బ్రతకము, మేము దేవుని నమ్మామండి అందుకే గొడవలాడము, మేము దేవుని నమ్మామండి అందుకే మేము ఏమండి సార తాగము, మద్యం తాగము, వ్యభిచారం చేయము, దొంగతనం చేయము, కారణం ఏంటంటే పరలోకంలో ఉన్న దేవుడు పిల్లలు అని మేము నీ బ్రతుకుతో సువార్త ప్రకటిస్తూ దేవుడి యొక్క లక్షణాలు, దేవుడి యొక్క సుగుణాలు ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి వచ్చిన మనిషి ఇదిగోనండి. 3వ ఏట చదువుల పేరుతో ఏమంటే 30 ఏట వచ్చేసరికి పెళ్లి, ఉద్యోగాలు, ఈ లోకంలో సంపాదన, వీటి బారిలో పడిపోయి ఎక్కడ నుండి వచ్చాడో ఆ జన్మ రహస్యాన్ని మరిచాడు మనిషి. ఈరోజు మరిచిపోయాడు. అందుకే 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు వచ్చాడు, అందరికి చెప్పాడు, నేను ఏ లోకం నుండి అయితే బయలుదేరి వచ్చానో మీది కూడా అదే లోకం, పరలోకం, మీరు పరలోక నివాసులు, మీరు ఈ లోకం మీది కాదయ్యా, అందుకే మీరు ఉండరు ఈ లోకంలో. కానీ వచ్చిన లోకం మీరు చేరాలి అంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీరు పవిత్రులుగా ఉండాలి. దానిని మీరు పోగొట్టుకున్నారు. ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత నా శిలువ యాగంతో నేను మీకు ఇస్తాను, మీ పాపాలు కడిగేస్తాను, మిమ్మల్ని దేవుని యొద్దకు చేర్చుతాను. ఇదండి జన్మ. చూడండి ఆ మాట మళ్ళీ చదువుతాం, మళ్ళీ చదువుతున్నారు చూడండి. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడు. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడు. తానేనా మనం కూడా బయలుదేరి వచ్చామా? మనం కూడా బయలుదేరి వచ్చాం. చూపిస్తాను ఇప్పుడు వచ్చిన అది కూడా. తానే కాదు, మనం కూడా దేవుని యొద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చాం. బయలుదేరాం. మీటింగ్ రావడానికి మీరు అందరు ఇంటి దగ్గర బయలుదేరారు. మీటింగ్ అయిపోయింది, మళ్ళీ ఏం చేస్తారు? తిరిగి వెళ్ళిపోతాం. పిల్లోడిని స్కూల్కి పంపించారు. ఎందుకు వెళ్ళాడు స్కూల్కి? చదువుకోవడానికి వెళ్ళాడు. చదువు అయిపోయింది, వెంటనే ఏం చేస్తాడు? తిరిగి సాయంత్రం 3 గంటలకో 3:30కో తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. మరి నువ్వు పరలోకం నుండి బయలుదేరి వచ్చావు కదా, నువ్వు వెళ్ళాలి కదా లోకానికి. ఆ లోకం పైన ఆశ ఉండాలి కదా. నిన్ను కలిగించిన సర్వేశ్వరుడు మీ నాన్న పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఆయన రాయించిన గ్రంథం నీ చేతుల్లో పెట్టి నువ్వు పరలోకం చేరాలి అంటే ఇలా బ్రతకాలి అని దేవుడు బైబిల్లో రాయించాడు కదా. నువ్వు చదవని అంటున్నావు, విన్నంటున్నావు, మరి నిన్ను ఎలా రక్షించాలి? నీ ఆత్మ నువ్వు ఎలా కాపాడుకుంటావు? నువ్వు వచ్చిన పరలోకానికి నువ్వు ఎలా వెళతావు? 3 నాళ్ళ ముచ్చట ఆయన ఈ జీవితాన్ని నమ్ముకుని ఈ రోజు మనుషులు జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారంటే ఇది కాదు జీవితం. 60-70 ఏళ్ళు అయిపోయిన తర్వాత ప్రారంభమవుతుంది అసలు జీవితం. ఇంతకాలం మేము బైబిల్లో చెప్తే చచ్చిపోయిన తర్వాత జీవితం ఉంది, చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందయ్యా, యేసుప్రభువు చెప్పాడయ్యా, యేసుప్రభువుని చంపేశారయ్యా, ఆయన తిరిగి లేచాడయ్యా, అందరూ కూడా అలాగే తిరిగి లేస్తారయ్యా అని ఎన్ని మాటలు చెప్పినా నమ్మలేదండి. అందుకే దేవుడు ఎవరితో చెబితే మీరు నమ్ముతారో వాళ్ళతో చెప్పించాడు. ఎవరితో చెప్తే నమ్ముతుంది ఈ లోకం? ఎవరు చెప్పాలి? ఈ లోకానికి గొప్ప ఎవరు? శాస్త్రవేత్తలు కదా. వాళ్ళు చెప్తేనే ఏ విషయమైనా వింటారు కదా, వాళ్ళతోనే చెప్పించాడు. ఇందాక నేను వాట్సాప్ గ్రూప్లో అన్నిట్లోనూ పెట్టానంటే శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అంటే మరణం తర్వాత జీవితం ఉంది ఖచ్చితంగా, మరణం తర్వాత మరో జీవితం ఉంది ఖచ్చితంగా, కానీ ఆ జీవితం ఎలా ఉందో మాకు తెలియదు, అది ఎలా వస్తుందో మాకు తెలియదు అన్నారు. కంగారు పడకండి, చిన్నదే అయిపోతుంది. ఇక కొంచెం జాగ్రత్తగా వినండి చివరి మాటలు. అలా వస్తువులు భద్రపరుచుకుంటారు, మీకు పర్లేదండి, జాగ్రత్తగా వినండి. మరణం తర్వాత రాబోయే జీవితం, మరణం తర్వాత రాబోయే కష్టం, పాతాళం, వీటన్నిటి గురించి స్పష్టంగా యేసుక్రీస్తుల వారి లోకానికి చెప్పాడండి. ఒక మాట చూపిస్తాను బైబిల్లో, మీరు జాగ్రత్తగా ఈ మాట రాసుకోండి అందరూ. లూకాసు వార్త 8వ అధ్యాయంలో యేసుప్రభువు మాట్లాడుతున్న ఒక మాట చూపిస్తాను. లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము 52వ వచనం చూద్దామండి. ఒక అమ్మాయి చనిపోయిందండి ప్రభు వచ్చే టైంకి. లూకాసు వార్త 8వ అధ్యాయము 52వ వచనం చదువుతున్నారు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏమంటున్నాడు? ఏడవద్దు. ఎందుకు ఏడవద్దు చెప్తున్నాడు చూడండి. ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని, చూసారా చావుని ఏమంటున్నాడు తెలుసండి? నిద్రిస్తుంది, లేపితే మళ్ళీ తిరిగి లేచిపోతుంది. చావుని యేసుప్రభువు నిద్ర అన్నాడండి, భయపడకండి అన్నాడు.
కారణం ఏంటంటే చావు తర్వాత ఉన్న జీవితం, చావు తర్వాత ఉన్న జన్మ యేసు ప్రభు ద్వారా చాలా ఈజీ చేశాడు. ఏమి లేదు, నమ్ముకో, పరిశుద్ధంగా బ్రతుకు, మరణం తర్వాత నువ్వు తిరిగి లేచిపోతావు. భయపడుతున్నావా? చావు అంటే భయపడుతున్నారా? ఈ లోకం భయపడుతుంది, కానీ ప్రభువుని నమ్మిన వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. అందుకే పౌలు గారు అన్న మాట జ్ఞాపకం చేస్తాను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. ఏంటా లాభం? నా మరణం తర్వాత నేను నా తండ్రి కోసం బ్రతికాను గనుక, నా తండ్రి ఉండమన్నట్టుగా ఉన్నాను గనుక, మరణం తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. దేవుడు సేవ చేశాను, ఈ జన్మను వృధాగా లోకానికి ఇవ్వలేదు. పాపాలకు, నేరాలకు, ఈ లోకంలో ఏవో సంపాదించుకోవడానికి నా ఆయుష్కాలాన్ని కానీ, నా శరీర బలాన్ని కానీ, నా జీవితాన్ని కానీ, దేవుడు నాకు ఇచ్చిన కాలం, టైమును కానీ పనికిరాని ఈ లోక సంబంధమైన వాటికి ఇవ్వలేదు. తండ్రికి ఇచ్చేశాను, తండ్రి సేవకి ఇచ్చేశాను. ఇదిగో మరణం తర్వాత నాకు జీవితం ఉంది అని చెప్పాడు. పరిస్థితులు బాగుంటే ఆడియో చూపి అదే పేపర్ కటింగ్ చూపించేవాడండి. లేటెస్ట్గా నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన న్యూస్ అది 2వ తారీఖున 1వ తారీఖున వచ్చింది. శాస్త్రవేత్తలు, అమెరికాలో ఉన్న శాస్త్రవేత్తలట 5,000 మంది మీద ప్రయోగాలు చేశారట. ఆ ప్రయోగాలు చేసి వాళ్ళు చెప్పిన సత్యం ఏంటంటే ఖచ్చితంగా అందరికీ మరణం తర్వాత జీవితం ఉంది. ఆ జీవితం ఎలాగుందో మాకు ఇంకా తెలియట్లేదు. ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయింది యేసుప్రభు చెప్పి, ఇంకా వాళ్ళు ప్రయోగాలు చేసి లేటెస్ట్గా చెప్పింది ఏంటంటే మరణం తర్వాత జీవితం అయితే ఉంది, చావు తర్వాత జీవితం అయితే ఉంది. అది ఎలాగుందో మాకు తెలియదు, కొంచెం జాగ్రత్త పడండి అన్నారు. జాగ్రత్త పడదామంటే బ్రతుకిచ్చిన దేవుడు, జీవితం ఇచ్చిన దేవుడు, ఈ దేహాన్ని కట్టిన దేవుడు, ఈ దేహంలో నువ్వు ఎలా బ్రతకాలో చెప్పిన దేవుడు బైబిల్ మాటల రూపంలో ఈరోజు నీ దగ్గరే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. అందుకేనండి మేము ఎక్కువగా బైబిల్ పరిశోధన కేంద్రాలను పెడతాం. మీకు దగ్గరలో స్టాలిన్ నగర్లో, మియాపూర్లో ఉంటుంది. ప్రతి సోమవారం బైబిల్ నేర్పిస్తాం, మంగళవారం నేర్పిస్తాం, బుధవారం నేర్పిస్తాం, గురువారం నేర్పిస్తున్నాం. ప్రతిరోజు బైబిల్ ఎందుకు నేర్పిస్తున్నాం అంటే మానవ జీవితాలు సంస్కరించబడాలి అన్నా, మానవ జీవితాలు సరైన సక్రమైన మార్గంలోనికి రావాలి అన్నా పుట్టించిన దేవుడి మాటలు వినాలి, అప్పుడే బాగుపడతాడు. కనుక దేవుని పిల్లలుగా ఈ రాత్రి మీరు విన్న సంగతులన్నీ కాస్త ఆలోచించండి. దేవుని పిల్లలుగా మీతో చెప్పబడిన ప్రతి సంగతి మీరు ఆలోచించండి. జన్మ వెనకాల దేవుడి కష్టం ఉంది. ఈ లోకానికి పంపింది తండ్రి, ఈ లోకం నుంచి మళ్ళా నువ్వు తిరిగి వెళ్ళవలసింది పరలోకంలో ఉన్న కన్న తండ్రి దగ్గరకు. అలా వెళ్ళాలి అంటే ఈ జీవితాన్ని నువ్వు దేవుడికి సమర్పించాలి.